రాజమండ్రిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద పెరుగుతోంది. సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి వరద స్వల్పంగా పెరగనుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, అల్పపీడనం ప్రభావంతో ఇంకా రాజమండ్రిలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వరద ఉధృతి ఏ విధంగా ఉంది? గోదావరి ప్రవాహం ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి నీలిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజమండ్రితో పాటు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజమండ్రిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రిలోని కంబాల చెరువు, ఆదేమ దెబ్బ, కోటిపల్లి బస్టాండ్ ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మన ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలోని కంబాల చెరువు సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ హైటెక్ బస్టాండ్ సెంటర్ ఇది. మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే హైటెక్ బస్టాండ్కి సంబంధించిన బస్సులను కూడా రాకపోకలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు, విజువల్స్ లో చూడవచ్చు. హైటెక్ బస్టాండ్ సెంటర్ ఇక్కడ జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రస్తుతం మనం ఉన్న కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్ ప్రాంతంతో పాటు రాజమండ్రిలోని రైల్వే స్టేషన్ రోడ్డు, ఆదేమ దిబ్బ, కోటిపల్లి బస్టాండు, శ్యామల సెంటరు, సీతంపేట ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ మన విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురటం వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి చెరువులు, వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురటం వల్ల గోదావరిలో స్వల్పంగా వరద ప్రవాహం కూడా పెరుగుతుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ముంపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ సమస్యను ఈ ముంపుకి సంబంధించినటువంటిది గత ప్రభుత్వం కూడా కంబాల చెరువుకు సంబంధించినటువంటి అధునీకరణ పనుల్లోని 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి అన్నారు. కానీ ఆ ప్రజాధనం అంతా కూడా దుర్వినియోగం జరిగింది తప్ప ఇక్కడ డెవలప్ అనేది, అభివృద్ధి అనేది ఏమీ కూడా కనిపించలేదు. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, అలాగే ఈ రహదారులు వెళ్ళేటువంటి బస్సులు, వాహనాలు కూడా తరచూ కూడా మొన్న బస్సులు అయితే 2 లక్షలు 3 లక్షల రూపాయలు వాళ్ళకి యాజమాన్యానికి ఖర్చు అయింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ 2 బస్సులు ఆగిపోయినాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బస్టాండ్ ముంపు వల్ల ఇక్కడ పాములు, విష జంతువులు కూడా వచ్చేసి ఇక్కడ ఇళ్లలోకి చాలా దీనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇంచుమించు 90 రోజులు అయింది. కాబట్టి ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కంపల్సరిగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీని మీద శ్రద్ధ వహించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ రోడ్డుని 3 అడుగులు కానీ 3 అడుగులు కానీ హైట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించినట్లయితే దీనికి పరిష్కారం తప్పనిసరిగా జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. మీరు చెప్పండి, మీకు ఇక్కడ ఇల్లు ఉంది, తరచూ వర్షాలకు ఇక్కడ జల దిగ్బంధం చిక్కుంటుంది, ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే వాన వచ్చినప్పుడల్లా కూడా కంబాల చెరువు అభివృద్ధి చేసిన 13 కోట్లు ఖర్చు పెట్టారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో. అయితే దానికి ఉపయోగం లేకుండా పోయింది. డబ్బులన్నీ గంగపాలు అయిపోయినాయి. ఇవాళ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఈ పార్క్కి మెసలు పెట్టారండి, లోనకి నీరు వెళ్ళకండి. ఆ మెసలు పెట్టడం వల్ల కూడా నీరు ఎక్కువ తన్ని పెట్టడం వల్ల మెసలు తీయమని ఎన్నిసార్లు అడుగుతున్నాం ఇక్కడ మున్సిపల్ అధికారులని. కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చెత్త లోనకి వెళ్ళకూడదు అంటున్నారు తప్పగానే. ఇక్కడ నీరు మునిగిపోతున్నాం కూడా ఆలోచించట్లేదు. బస్సులు మునిగిపోతున్నాయి, జనం కూడా పడిపోతున్నారు. స్కూల్ టైము సాడేగర్ల స్కూల్ కానీ మున్సిపల్ స్కూల్ కానీ అన్ని పిల్లలందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి.
ఈ వాన వచ్చడం వల్ల నీటిలో మునిగిపోతున్నారు పిల్లలందరూ. దీనికి శాశ్వత మార్గం కావాలనుకుంటే దీని మటుకు రోడ్ హైట్ చేసి హెచ్పి బంక్ నుంచి బీసీ హాస్టల్ దాకా 3 అడుగుల ఎత్తులో దీని రోడ్ నిర్మించాలి. ఇది గతంలో బాలయ్య గారిని కూడా దీన్ని ప్రపోజ్ పెడితే కొంతమంది నాయకులు జాంబెట్ డబ్బులు అట్టుకుపోయాయి. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం దీన్ని మా తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ దీన్ని రోడ్ హైట్ చేయాలి. హైట్ చేతను కానీ శాశ్వత పరిష్కారం రాదు. కాలం వేసినా ఏం వేసినా సరే ఏమీ రాదండి. ఇక్కడ ఇప్పటివరకు కూడా మనం స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురవటం వల్ల ప్రజెంట్ రాజమండ్రిలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే ఆ భవనాలు హాస్టల్ విద్యార్థులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అంటే రాజానగరానికి సంబంధించి రాజానగరం బీసీ కళాశాల వసతి గృహం, కోరుకొండ, ఉండ్రాజవరం, కొవ్వూరు ఈ ఇక్కడ హాస్టల్కి సంబంధించి భవనాలు మరమ్మతులకు గురయ్యి భవనాలు పటిష్టంగా లేదు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యగా కూడా ఏదైతే హాస్టల్ విద్యార్థులు ఉన్నారో బలహీనంగా ఉన్న హాస్టల్ భవనాల్లో ఉన్న విద్యార్థులను కూడా రాజమండ్రిలోని సురక్షిత ప్రాంతాలకు సురక్షిత భవనాలకు కూడా తరలించారు. అంటే వరద ఇక్కడ ప్రస్తుతం వర్షాల వల్ల భవనాలు కూలిపోయే అంటే బలహీనంగా ఉన్న భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి హాస్టల్ విద్యార్థులను కూడా పటిష్టంగా ఉన్న భవనాలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం కూడా రాజమండ్రిలో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు కాలువలో రహదారులపై పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చూస్తే కనుక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవటం వల్ల గోదావరిలో వరద ఉధృతి కూడా స్వల్పంగా పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 3 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరుతుంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఈ రోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ జిల్లా అధికారులను కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలుగా కలెక్టర్లు విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది నీలిమ అల్పపీడన ప్రభావంతో రాజమండ్రిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.